ఈ మధ్యకాలంలో కొన్నేళ్ల నుంచి వినాయక నవరాత్రి సంబరాల్లో వినాయక మండపాల్లో రకరకాల ఆకారాల్లో భంగిమల్లో గణపయ్యను చూస్తూ ఉన్నాం. కొన్ని ఆకారాలు ఆశ్చర్యం కొలిపితే మరికొన్ని విచిత్రంగా విడ్డూరంగా ఉండడం చూశాం. అయితే గణేశ మండపాల్లో మాత్రమే కాదు, ఇలా ప్రత్యేకమైన భంగిమల్లో ఆకారాల్లో వినాయకుడు కొలువు తీరిన ఆలయాలు కొన్ని ఉన్నాయి. ఆ ఆలయాలు ఎక్కడెక్కడున్నాయి, గణపయ్య ఏ ఏ రూపాల్లో కొలువు తీరి ఉన్నాడు, అలా ఎందుకు కొలువు తీరాడు అన్న విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మరి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? బాలకృష్ణుణ్ణి తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఉన్న భంగిమలో కొలువైన వినాయకుడు. శ్రీ మహావిష్ణువు పార్వతీదేవికి సోదరుడని భావిస్తారు. దాని ప్రకారం పార్వతీదేవి కుమారుడు వినాయకుడు శ్రీ మహావిష్ణువుకు మేనల్లుడుగా భావిస్తారు. ఇక శ్రీకృష్ణుడు శ్రీ మహావిష్ణువు అవతారం. మేనమామ బాలకృష్ణుడి రూపంలో మేనల్లుడైన వినాయకుడి ఒడిలో కూర్చుని భాగవతం వింటున్న అపురూప దృశ్యం నిజంగా అద్భుతమైన దృశ్యం కదా. మరి ఈ అద్భుతాన్ని మనం కేరళలోని కొట్టాయం సమీపంలో మల్లియూర్ పుణ్యక్షేత్రంలో చూడొచ్చు. అయితే ఇక్కడ వినాయకుడు ఒడిలో బాలకృష్ణుని కూర్చోబెట్టుకుని ఉన్న భంగిమలో వెలియడానికి కారణమేంటి అన్న విషయానికొస్తే ఆలయ పూజారి శంకరన్ నంబూద్రిని చెప్పుకోవాలి. శంకరన్ నంబూద్రి ప్రతినిత్యం గణపతి విగ్రహం పక్కనే సాలగ్రామాన్ని పెట్టుకుని పూజిస్తూ ఉండేవాడట. అక్కడే నిత్యం భాగవతం పారాయణం చేస్తూ ఉండేవాడు. ఒకనాడు నంబూద్రి పూజలో ఉండగా వినాయకుడి విగ్రహంలో బాలకృష్ణుని రూపం కనబడింది. దాంతో తను చూసిన ఆ దృశ్యాన్ని యథాతథంగా ఒక విగ్రహంగా చెక్కాడు. ఆ విగ్రహమే ఇప్పుడు ఈ ఆలయంలో ప్రధాన విగ్రహంగా పూజలందుకుంటోంది. వినాయక చవితి రోజు ఈ ఆలయంలో పితృదోష పరిహార పూజలు కూడా చేస్తారు. సంతాన భాగ్యం కోసం పాలు పాయసం నివేదించి పూజిస్తారు. తులాభారమిచ్చి మొక్కులు కూడా తీర్చుకుంటారు. ఇక మరో వింత వినాయక రూపం తమిళనాడులో ఉన్న సుచీంద్రం ఆలయంలో ఉన్న విజయ వినాయకి రూపం. కొన్ని సందర్భాల్లో పురుష దేవుళ్లు స్త్రీ రూపం ధరించినట్టుగా పురాణ కథల్లో వింటూ ఉంటాం. అలాగే వినాయకుడు కూడా స్త్రీ శక్తిగా అవతరించాడని ఓ కథనం ఉంది. పరమేశ్వరుడు అంధకాసురుణ్ణి వధించే సమయంలో చాలామంది దేవుళ్లు స్త్రీ రూపంలో ఆవిర్భవించారని కొన్ని పురాణ కథనాలు చెప్తున్నాయి. అలా వినాయకుడి నుంచి వినాయకి వచ్చిందని చెబుతారు. స్త్రీ రూప వినాయకుడు 64 మంది యోగినులలో ఒకరని కూడా చెబుతారు. గజానని, వినాయకి, విఘ్నేశ్వరి అన్న పేర్లతో వినాయకుణ్ణి స్త్రీమూర్తిగా కొలుస్తారు. ఇందుకు నిదర్శనంగా తమిళనాడులోని చాలా ఆలయాల్లో గోడల మీద కుడ్యాలపై స్త్రీమూర్తిగా ఉన్న గణపతి మూర్తులు మనకు కనబడతాయి. అయితే తమిళనాడులోని సుచీంద్రం ఆలయంలో ఏకంగా వినాయకి విగ్రహాన్నే మనం చూడొచ్చు. ఇక మరో వినాయక ఆకారం త్రినేత్ర గణపతి. వినాయకుడికి సిద్ధి, బుద్ధి అనే 2 భార్యలని పురాణ కథలు చెబుతున్నాయి. కానీ ఏ ఆలయంలో చూసినా గణేశుడు ఒక్కడే మనకు దర్శనమిస్తాడు. సిద్ధి, బుద్ధిలతో కలిసి వినాయకుడు కనిపించే ఆలయాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. అలాంటి అరుదైన దేవాలయమే రాజస్థాన్ రాష్ట్రంలోని సవాయి మధోపూర్ జిల్లా రణతంబోర్ కోటలో ఉన్న త్రినేత్ర గణపతి ఆలయం. ఇక్కడ వినాయకుడు త్రినేత్రాలతో పాటుగా భార్యలైన సిద్ధి, బుద్ధిలతో మనకు దర్శనమిస్తాడు. రణతంబోర్ వినాయకుణ్ణి పరమశక్తివంతుడిగా చరిత్ర చెబుతోంది. రణతంబోర్ రాజు హమీర్కు ఢిల్లీ పాలకుడు అల్లావుద్దీన్ ఖిల్జీకి మధ్య భీకర యుద్ధం మొదలైంది. యుద్ధ సమయంలో సైనికులకు అవసరమైన ఆహారాన్ని, ఇతర సరుకులను కోటలోని ఒక ఆలయంలో నిల్వ చేశారు. అయితే ఈ యుద్ధం దాదాపు 1 ఏడాది పాటు కొనసాగింది. దీంతో నిల్వ చేసిన సరుకులు మొత్తం అయిపోయాయి. ఇక హమీర్కు ఏం చెయ్యాలో అర్థం కాక ఇలా జరిగిందేంటా అని మదనపడుతూ ఉన్నాడు. అప్పుడు నిద్రలో వినాయకుడు ఆయనకు కలలోకొచ్చి మర్నాటికల్లా అన్ని సమస్యలు తీరిపోతాయని చెప్పాడట. ఆ మర్నాడు ఉదయం కోటలో ఒక గోడపై 3 నేత్రాలున్న వినాయకుడి ఆకృతి కనిపించింది. ఆ తర్వాత ఖిల్జీ సేనలు వెనుతిరిగి వెళ్లిపోయారు. కోటలోని గోదాములన్నీ కూడా సరుకులతో నిండిపోయి ఉన్నాయి. దాంతో వినాయకుడే తమ రాజ్యాన్ని కాపాడాడని నమ్మిన హమీర్ రాజు క్రీస్తు శకం 1300 సంవత్సరంలో కోటలోనే వినాయక ఆలయాన్ని నిర్మించాడు. ఆ స్వామే త్రినేత్ర గణపతి. ఈ స్వామిని కొలిస్తే విద్యా విజ్ఞానాలతో పాటు సంపదను, సౌభాగ్యాన్ని అనుగ్రహిస్తాడని భక్తుల నమ్మకం. ఇక మరో వింత వినాయకుడు
మిరాకిల్ వినాయగర్. తమిళనాడులోని నాగర్కోయిల్ జిల్లా కేరళపురంలోని శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయంలో వినాయకుడు. ఈ వినాయకుడు రంగులు మారుతూ ఉంటాడు. ఈ గణపతి మార్చి నుంచి జూన్ వరకు నల్లని రంగులో ఉంటాడు. జూలై నుంచి ఫిబ్రవరి వరకు తెలుపు రంగులో దర్శనమిస్తాడు. ఈ ఆలయంలోని బావి కూడా ఇలాంటి మహత్యమే కలిగి ఉంది. ఇక్కడి వినాయకుడు తన రంగును మార్చుకున్నట్టే ఈ బావిలోని నీరు కూడా రంగు మారుతూ ఉంటుంది. గణేశుడు తెలుపు రంగులో ఉన్నప్పుడు బావిలో నీరు నలుపు వర్ణంలో కనిపిస్తుంది. అదే నలుపు రంగులో గణేశుడు కనిపిస్తే బావిలో నీరు తెలుపు రంగులో కనిపిస్తుంది. అంతేకాదు ఈ ఆలయంలోని మర్రి చెట్టు శిశిర ఋతువుకు బదులు దక్షిణాయనంలో ఆకులు రాల్చి ఉత్తరాయణంలో చిగురిస్తుంది. అందుకే ఈ ఆలయాన్ని మిరాకిల్ వినాయగర్ ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ వరుసలో మరో చెప్పుకోదగిన వినాయక ఆలయం మధుర్ మహాగణపతి ఆలయం. కేరళ, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులోని కాసర్గోడ్ జిల్లాలోని మధుర్ గ్రామంలో శివాలయంలో ఉన్న వినాయక విగ్రహం. ఈ వినాయకుడి విగ్రహం క్రమంగా పెరుగుతోందని స్థానికులు చెప్తారు. నిజానికి ఈ ఆలయం శివాలయం. ఈ ఆలయ పూజారి కొడుకు ఆడుకుంటూ గర్భగుడిలోకి వెళ్లి అక్కడ గోడ మీద ఏవో గీతలు గీయడం మొదలుపెట్టాడు. ఆ గీతలు క్రమంగా వినాయకుడిగా రూపుదిద్దుకున్నాయి. అయితే ఈ గణపతి విగ్రహం నానాటికి పెరుగుతోంది. ఈ విషయాన్ని మధుర అనే స్త్రీ కనుగొన్నది. దాంతో ఆమె పేరు మీదుగానే ఈ ఆలయం మధుర్ మహాగణపతి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ విగ్రహాన్ని మధుర తొలిసారిగా చూసింది కాబట్టి అప్పటి నుంచి ఆ ఆలయంలో తొలి దర్శనం మహిళలకే కల్పిస్తుండడం విశేషం. ఇక దొడ్డ గణపతిగా ప్రసిద్ధి చెందిన భారీ గణేశుని ఆలయం. బెంగుళూరులోని బసవనగుడి బుల్ ఆలయం పక్కనే ఉంది ఈ దొడ్డ గణపతి ఆలయం. ఈ గణపతి విగ్రహం 18 అడుగుల పొడవు, 16 అడుగుల వెడల్పుతో భారీగా ఉంటుంది. ఈయనను సత్య గణపతి, శక్తి గణపతి అని కూడా పిలుస్తూ ఉంటారు. వారంలో అన్ని రోజులు ఇక్కడ విఘ్నేశుడికి పూజలు చేసి రకరకాల అలంకరణలు చేస్తారు. ఈ అలంకరణలో ముఖ్యమైంది వెన్నతో అలంకరించడం. ఈ భారీ గణేశుణ్ణి వెన్నతో అలంకరించేందుకు 100 కేజీలకు పైగా వెన్న అవసరం పడుతుందట. ఇక మరో చెప్పుకోతగినటువంటి విచిత్ర వింత వినాయక విగ్రహం 3 తొండాల గణపతి. 3 తొండాలు 6 చేతులతో ఉన్న వినాయకుడిని మనం ఎప్పుడూ చూడం. అయితే ఈ ఆకారంలో ఉన్న గణపతిని మహారాష్ట్ర పూణేలోని సోమవార్పేట జిల్లాలోని నజగిరి నదీ తీరంలో చూస్తాం. అక్కడ 3 తొండాలున్న త్రిశుండు గణపతి దేవాలయం ఉంది. సాధారణంగా మనం వినాయకుడిని మూషిక వాహనుడుగా చూస్తాం. కానీ ఇక్కడ ఈ ఆలయంలో వినాయకుడు నెమలి వాహనంపై ఆసీనుడై ఉంటాడు. ఇక మరో చెప్పుకోవలసిన గణపతి రూపం శ్వేతార్క గణపతి. శ్వేతార్క మూలం అంటే తెల్ల జిల్లేడు వేరు. తెల్ల జిల్లేడు వేరులో విఘ్నేశ్వరుడు కొలువై ఉంటాడని ప్రతీతి. తెల్ల జిల్లేడు వేర్లు అచ్చం గణేశుడి ఆకారంలో కనిపిస్తాయని చెప్తారు. వరంగల్ జిల్లా కాజీపేట పట్టణంలో రైల్వే దేవాలయం కాంప్లెక్స్లో ఉన్న గణపతి దేవాలయం శ్వేతార్క గణపతి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయంలో ఉన్న గణపతి విగ్రహం స్వయంభూగా వెలిసింది. ఇక కాణిపాకం వరసిద్ధి వినాయకుడు. ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాలో ఉన్న ప్రసిద్ధ క్షేత్రం తిరుపతికి సమీపంలో ఉన్న కాణిపాకం వినాయకుడు గురించి అందరికీ తెలిసిందే. బావిలో వెలిసిన ఈ గణపయ్య విగ్రహం నానాటికి భారీగా పెరిగిపోతోందని చెప్తారు. కాణిపాకం వినాయకుడు సత్యప్రమాణాల దేవుడిగా ప్రసిద్ధి చెందాడు. ఇవి వింత ఆకారాలతో, విచిత్ర భంగిమలతో వివిధ ప్రదేశాలలో వెలిసిన కొన్ని వినాయకుని ఆలయాలు. మరి ఇలాంటి వింత ఆకారాలతో, విచిత్ర భంగిమలతో ఉన్న వినాయక దేవాలయాలను మీరు చూసారా? చూస్తే కనుక మీ అభిప్రాయాలను తప్పకుండా కింద కమెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే మరో ఆధ్యాత్మిక విశేషంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.